మీకెప్పుడైనా సడన్‌గా స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ ఒస్తాయా? అలాంటప్పుడు ఏం చేస్తారు? బయటకి వెళ్లి స్వీట్ కొనుక్కుంటారా? బట్ అలా చేయకండి ఈసారి. నేనైతే ఇక్కడ చాలా ఈజీగా అండ్ చాలా క్విక్‌గా బీట్రూట్ రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. జస్ట్ 5 మినిట్స్‌లో ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నార్మల్ రవ్వ లడ్డు కంటే 100 టైమ్స్ బెటర్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ రవ్వ లడ్డు కోసం అయితే ఒక బీట్రూట్‌ని తీసుకోవాలి. మీడియం సైజ్ అయినా లేదంటే నార్మల్ సైజ్ అయినా ఓకే. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ బీట్రూట్‌ని అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్‌ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మనము. ఇక్కడైతే కొంచెం వాటర్‌నే యాడ్ చేసుకోవాలి. లేదంటే బీట్రూట్ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ అయితే ఇలా గ్రైండ్ చేసుకున్న పల్ప్ మొత్తాన్ని కూడా ఏదైనా స్ట్రైనర్‌లో లేదంటే క్లాత్‌లో వేసుకొని జ్యూస్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. మీకు ఈ పల్ప్ నుంచి ఎంతవరకు జ్యూస్ వస్తుందో అంతవరకు జ్యూస్‌ని అయితే కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే రవ్వ లడ్డు ప్రిపరేషన్ కోసము ఒక పాన్ అయితే పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. మీకు కనుక నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ అయితే ఇందులో డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్‌గా ఉన్న జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష అండ్ వాటర్ మిలన్ సీడ్స్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే దాన్ని యాడ్ చేసుకొని చక్కగా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి. అలా చేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఇప్పుడైతే అవసరం అనిపిస్తే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే మిగులుతుంది కదా! అదే నెయ్యిలో రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 1:2 రేషియోలో యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న బీట్రూట్ జ్యూస్ అనేది 1 కప్ ఉంటే రవ్వ అనేది 2 కప్స్ తీసుకోవాలి. రవ్వ మొత్తాన్ని కూడా స్లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ షేడ్‌లోకి వచ్చింది అన్నప్పుడు బీట్రూట్ జ్యూస్‌ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జ్యూస్ మొత్తాన్ని కూడా ఒకేసారి పోసేయకండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రవ్వకి సరిపోతుందా లేదా అని చూసుకుంటూ అప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ కొంచెం పోసి ఆ తర్వాత మొత్తం అయితే ఒకటేసారి పోసేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్లేమ్‌ని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రవ్వ మొత్తం కూడా బీట్రూట్ జ్యూస్‌లో మిక్స్ అయ్యేలాగా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక్క 5 మినిట్స్ పాటు ఇదే విధంగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బీట్రూట్‌లో ఉన్న పచ్చిదనం మొత్తం పోతుంది అండ్ రవ్వ కూడా ఇంకొంచెం చక్కగా ఫ్రై అవుతుంది. ఎక్కడైనా ఉండలు కట్టేస్తుంది అనిపిస్తే గరిటెతోటి స్మాష్ చేసుకుంటూ మంచిగా ఇలా పొడి పొడిలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా రవ్వ అయితే పొడి పొడిగా రావాలి. ఇప్పుడైతే ఇందులో మనము షుగర్ పౌడర్‌ని అయితే మిక్స్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికి ముందే ఒక కప్పు షుగర్‌ని అయితే తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని పొడిలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ షుగర్ పొడిని అయితే మనం ఇందులో యాడ్ చేసుకుందాము. ఇది ఆల్రెడీ రవ్వ వేడి మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు షుగర్ పౌడర్‌ని యాడ్ చేయడం వల్ల చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. రవ్వ లడ్డులో మాక్సిమం షుగర్‌ని యాడ్ చేస్తుంటారు. అలా చేయకండి. దానికంటే ఇలా షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటే మనం తిన్నప్పుడు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే షుగర్ పౌడర్ మొత్తం కలిసిన తర్వాత మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్ సిరప్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు చక్కగా ఒక నిమిషం పాటు కలుపుకుంటే మనకి అదే టైంకి రవ్వ కూడా చల్లారిపోతుంది. ఇప్పుడైతే మనం వీటిని రవ్వ లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం రవ్వని చేతిలోకి అయితే తీసుకుంటూ లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. ప్రతి రవ్వ లడ్డూలో కూడా డ్రై ఫ్రూట్స్ వచ్చేలాగా మనమైతే అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ లడ్డూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండినైతే తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఒకవేళ మీకు రవ్వ లడ్డూలు అన్నీ కూడా ఒకటే సైజ్ కావాలి అంటే ఏదైనా చిన్న కప్పు తీసుకొని అందులో ఈ రవ్వనైతే ఫిల్ చేసుకొని లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకు అన్ని లడ్డూలు కూడా ఒకే సైజులో వస్తాయి. ఒకవేళ మీకు స్వీట్‌నెస్ అనేది ఎక్కువ ఇష్టం లేదు అంటే, మనము షుగర్ క్వాంటిటీని కూడా తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుంటే లడ్డూస్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ లడ్డూస్ అనేవి మనకి చుట్టడానికి రావట్లేదు అని మీకు అనిపిస్తే ఇందులో కొంచెం పాలుని యాడ్ చేసుకొని కూడా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా, చాలా కొత్తగా ఉంటాయి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా వీటిని ఇవ్వండి. ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అసలు ఎలా చేశారు ఈ లడ్డు అని చెప్పి. బీట్రూట్ తినని పిల్లల కోసం కూడా ఈ లడ్డూస్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే గాయ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.